హలో ఫ్రెండ్స్, కాకరకాయలతో ఇలా చేసుకుంటే అస్సలు చేదుండదు. ముందుగా ఫ్రెష్గా ఉండే కాకరకాయలని తీసుకొని పైన బొబ్బర వరకు తీసేసి నీట్గా కడిగి చాకుతోటి ఘాటు పెట్టి లోపల విత్తనాలను తీసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయల మీద కొద్దిగా సాల్ట్, పసుపుని ఇలా స్ప్రెడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత కాకరకాయలను ఇలా చేతితోటి గట్టిగా పిండినట్లయితే ఇందులోంచి వాటర్ మొత్తం వచ్చేస్తాయి. చేదు అస్సలు ఉండదన్నమాట ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోతే. ఇప్పుడు ఈ కాకరకాయలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కాకరకాయలను ఈ విధంగా వేయించి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్లోకి స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ లోకి వేరుశెనగ పప్పు, ఎండు కొబ్బరి నీళ్ళ సన్న కట్ చేసి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసుకొని పెట్టుకుంటే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడంత సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయల్లోకి మొత్తం కూడా స్టఫ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కాకరకాయలు మొత్తాన్ని ప్యాన్ లోకి పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టఫ్డ్ కాకరకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి.